వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్స్. ఈరోజు మా ఇంట్లో పన్నీర్ కర్రీ చేస్తున్నాను. నేనైతే ఇలా చేసుకుంటాను. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ముందుగా పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు వేసి ఇలా కలిపేసి పక్కన పెట్టుకుంటాను. తర్వాత కూరకు కావాల్సినవన్నీ ఇలా తీసి పెట్టుకుంటాను. టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ముందుగా కాజులు ఆయిల్లో కొద్దిగా దూరగా వేయించాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి చిన్న గ్రైండర్లో తీసి పక్కన పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పన్నీర్ కూరకు ఈ కాజు పేస్ట్ అనేది మెయిన్. తర్వాత అదే ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి వేగాక గ్రైండర్లో తీసి మిక్స్ చేసుకోవాలి. అన్నీ కలిపి ఒకటేసారి మిక్స్ చేసుకోవాలి. కానీ ఒకటి దాని తర్వాత ఒకటి వేస్తే బాగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు షాజీరా, దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, 2 ఇలాచీలు ఇవన్నీ వేయించాలి. తర్వాత ఆనియన్స్ వేసేయాలి. దీంట్లోనే ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్స్ మంచిగా దూరగా వేయించాలి. కొద్దిగా రెడ్గా అయిన తర్వాత వాటిని కూడా మిక్సర్లో తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, కాజు పేస్ట్ పొడి పొడిగా దాంట్లో కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కూరకు ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఆనియన్స్ గ్రైండర్లో పక్కకు తీసి పెట్టుకున్నాను. అలాగే తర్వాత అదే ఆయిల్లో టమాటాలు వేసేసి వేయించాలి. అవి కొద్దిగా ఉడకగానే వాటిని కూడా మిక్సర్లో వేసేసేయాలి. తర్వాత అదే దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి మనం ముందుగా ఉప్పు, కారం వేసుకొని ఉంచుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని మంచిగా వేయించాలి. ఎక్కువ పన్నీర్ని కలపకూడదు. ఈ ఉల్లిగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు ముందుగా పక్కన తీసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు, దాన్ని పేస్ట్ చేసేసాను. ఈ పన్నీర్ ముక్కలు బాగా వేగిన తర్వాత వాటిని కూడా పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో బండ పువ్వు ఆకులు, బిర్యానీ ఆకులు వేసేసేయాలి. దాంట్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత కల్యామాకు, బండ పువ్వు, బిర్యానీ ఆకు అవన్నీ వేసేసుకోవాలి. దాంట్లోనే మనం ముందుగా టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు గ్రైండ్ చేసుకున్నాం కదా, దాన్ని ముందుగా అల్లం వేసేసి పచ్చివాసన పోయే వరకు కలిపేసి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని దాంట్లో వేసేయాలి. బాగా కలిపేసుకొని కొద్దిసేపు అలాగే మూత పెట్టి ఉంచాలి. దీంట్లోనే ఉప్పు, కారం, పసుపు రుచికి తగినంత మీరు ఎంత తింటే అంత వేసేసుకోవాలి. చూడండి, బాగా కలిపేసుకొని మూత పెట్టుకుంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత దీంట్లో మనం వాటర్ కలిపేసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఇంకొద్దిసేపు మూత పెట్టి పక్కకు పెట్టే కొద్దిగా సన్న మంట మీద వేడి చేస్తే మళ్ళీ తీసాక అలా ఆయిల్ పక్కకు తేలుతుంది. అప్పుడు ఈ ముక్కల్ని దాంట్లో వేసేయాలి. మన కాజు పేస్ట్ అనేది లాస్ట్లో వేసుకోవాలి, ముందే వేసుకోవద్దు. ఈ కాజు పేస్ట్ లాస్ట్లో వేసుకుంటేనే కూరకు రుచి వస్తుంది. చూడండి, వేసుకున్నాను. ఈ పన్నీర్ కర్రీకి చపాతీ అయితే చాలా బాగుంటుంది. చివరగా పైన కొత్తిమీర చల్లేసుకుంటే రుచికరమైన పన్నీర్ కర్రీ రెడీ.